ప్రభునందు ప్రియులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభునామములో మీ అందరికి కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు 29 తారీఖు 3వ నెల 2026 సంవత్సరం ఆదివారం నాడు దేవుడు తన యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి ఇచ్చినటువంటి కృపను బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, ఈరోజు మటల ఆదివారం లేదా బ్రానికొమ్మల ఆదివారముగా మనం పండుగను కొనియాడుచున్నాము. ఆనాడు యెరూషలేము దేవాలయంలోనికి యేసు ప్రభు వారు ప్రవేశిస్తున్నప్పుడు, ఆయన గాడిదపై వస్తూ ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా మరి తమ వస్త్రాలను తీసి మరి దారి పొడుగున పరిచినప్పుడు, దానిపై మరి ఖర్జూరపు మట్టలను అలాగే వస్త్రాలను పరిచినప్పుడు, దాని మీద యేసు ప్రభు ఊరేగింపుగా వెళుతూ ఉన్నప్పుడు వారందరూ కూడా దావీదు కుమారునికి జయము, యూదుల రాజుకు జయము అని వారందరూ జయ జయధ్వానాలు చేస్తూ యెరూషలేములో ప్రవేశించినటువంటి మరి రోజును ఈరోజు మనం జరుపుకుంటున్నాము. ఇదే రోజు మరి గత సంవత్సరము నేను గాడిదపై యేసు ప్రభు వారు ఉన్నప్పుడు గాడిదకు కలిగిన గౌరవము, గాడిదపై క్రీస్తు లేనప్పుడు మరి గాడిదకు ఉన్నటువంటి విలువను గురించి, మరి గాడిదగా మనల్ని పోల్చుకుంటూ మనలో క్రీస్తు ప్రభు వారు ఉన్నట్లయితే ఏ విధమైనటువంటి ఆశీర్వాదాలు మనకు కలుగుతాయి, యేసు ప్రభు మనలో లేకపోతే ఏ విధమైనటువంటి విలువ ఉంటుంది అనే దాని గురించి మీకు వివరించి ఉన్నాను. ఒకవేళ చూడని వారు దాన్ని చూడవచ్చు. మరి ఈరోజు వాక్యానుసారముగా మత్తయి సువార్త 26వ అధ్యాయము 14వ వచనం నుంచి 27 అలాగే 66 వచనాల వరకు మనం చూసినట్లయితే, అప్పుడు 12 మందిలో ఒకడగు ఇస్కరియోతు యోధ ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించేనడలా నాకేమి ఇత్తురని వారిని అడిగిన. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వారికి ఇచ్చిరి. వాడు అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. ఇక్కడ యోధ ఇస్కరియోతు అనేటటువంటి వాడు ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి మరి ఆయన యేసు ప్రభును వారిని అప్పగించడానికి మరి బేరం కుదుర్చుకున్నట్లుగా మనం చూడవచ్చు. అసలు ఈ యోధ ఇస్కరియోతు ఎవరు అని మనము ఒకసారి వెళ్ళినట్లయితే, ఈ ఇస్కరియోతు యోధ 12 మంది శిష్యుల్లో ఒకడు. 11 మంది శిష్యులు గలిలయకు చెందినటువంటి వారు, ఇతను మాత్రము యోదయకు చెందినటువంటి వాడు. యోదయ ఒక జిల్లాగా చూడవచ్చు, తర్వాత సమరయ ఒక జిల్లాగా చూడవచ్చు, అలాగే గలిలయ ఒక జిల్లాగా చూడవచ్చు. మరి యోదయ తరువాత సమరయ, సమరయ తరువాత గలిలయ ఉంటుంది మ్యాప్లో నేను చూసినటువంటి విధముగా. మరి దీని గురించి మరి ఎవరికైనా ఏదైనా మరి నాకు తెలిసిన సమాచారాన్ని నేను మీకు వివరిస్తున్నాను. ప్రియులారా, ఆ గలిలయ జిల్లాకు సంబంధించినటువంటి వారే యేసుప్రభు 11 మంది శిష్యులు. ఇతను ఒక్కడు మాత్రమే యోధా ప్రాంతానికి చెందినటువంటి వాడు. ఇతను మరి యోదయ జిల్లాలో లేదా యోదయ ప్రాంతంలో బెత్లెహేం గ్రామం దగ్గరలో సుమారు 7 కిలోమీటర్ల దక్షిణం వైపు ఉన్నటువంటి కెరియోతు గ్రామమునకు చెందినటువంటి వాడు. ఇతని తండ్రి సీమోను అని చెప్పబడుతోంది. ఎందుకంటే యోహాను సువార్త 6వ అధ్యాయము 71వ వచనం, సీమోను ఇస్కరియోతు కుమారుడైన యోధ అని చెప్పబడుతోంది. ప్రియులారా, మరి ఇతని తండ్రి సీమోను, ఇతని గ్రామము కెరియోతు గ్రామము. ఇతను విద్యను అభ్యసించినది రోము పట్టణముగా మనం చూడవచ్చు. ప్రియులారా, రోము పట్టణములో చదవటం అంటే ఈరోజు అమెరికాలో మనము విద్యను అభ్యసిస్తే ఎంత ఉన్నతమైనదిగా భావిస్తామో అంతటి ఉన్నత విద్యను మరి చదివినటువంటి వ్యక్తి ఈ యోధ. ఈ యోధ రాజకీయ మెలకులు, విద్యావేత్త, అలాగే రాజకీయ మెలకులు తెలిసినటువంటి వ్యక్తి. ఆ రోజుల్లో ఉన్నతమైన కుటుంబంలో ఉండబట్టే అతను రోము పట్టణంలో చదవగలిగాడు. ప్రియులారా, మరి అటువంటి వ్యక్తి, బాగా చదువుకున్నటువంటి వ్యక్తి, రాజకీయ మెలకువలు తెలిసినటువంటి వ్యక్తి, అలాగే 4 భాషలు మాట్లాడగలడు. హిబ్రూ, గ్రీకు, లాటిన్, అరమై భాషల్లో మాట్లాడగలిగినటువంటి వ్యక్తి యోధ ఇస్కరియోతు. ఈ యోధ ఇస్కరియోతు మొదటి నుంచి కూడా రాజకీయ మెలకువలు, రాజకీయ ఎత్తుగాళ్ళు వేసేటటువంటి వ్యక్తిగా మనం చూడవచ్చు. ఎందుకంటే అప్పటికి 63 సంవత్సరాల నుంచి
రామారాజ్య పరిపాలనలో యోధా రాజ్యం ఉంది. ఈ యోధా రాజ్యాన్ని ప్రత్యేక రాజ్యంగా విడగొట్టాలి అని అంటే విప్లవాన్ని లేవదీయాలి. విప్లవకారుడైనటువంటి బరబ్బాతో కొన్ని రోజులు కలిసి పనిచేశాడు. పనిచేస్తున్నటువంటి సమయంలో అతనికి ఆలోచనలు సూచనలు ఇస్తూ విప్లవాన్ని లేవదీస్తున్నటువంటి సమయంలో యేసు ప్రభు వారి గురించి విన్నాడు. యేసు ప్రభు వారి వెంట జనసమూహము ఎక్కువగా ఉండటం చూచాడు. యేసు ప్రభు చేస్తున్నట్టు అద్భుత కార్యాలను చూచాడు. చూచి మరి యేసు ప్రభు వారికి ప్రజాబలం ఉంది, మరి బరబ్బా దగ్గర యుద్ధ నైపుణ్యత ఉంది కనుక వీరిద్దరూ కలిసి పనిచేస్తే యోధా రాజ్య స్థాపన సులువు అవుతుందనేటువంటి ఉద్దేశంతో వీరిద్దరికీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తాడు. ఏర్పాటు చేసినప్పుడు మరి యేసు ప్రభు వారు మీకోసం మరణిస్తాను తప్ప నేను మీతో కలిసి పనిచేయలేను అన్నప్పుడు మరి యోధా ఆలోచిస్తాడు. మరి యేసు ప్రభు వారి వెంట మరి జనసమూహం ఉంటున్నారు. మరి బరబ్బా ఏమో అడవుల వెంట దొంగచాటుగా దొంగ దెబ్బ తీస్తున్నాడు కనుక అతనితో కన్నా ఇతనితోటే యోధా రాజ్య స్థాపన సులువు అవుతుందనేటువంటి ఉద్దేశమును కలిగి యేసు ప్రభు వారి శిష్యుల్లో ఒకటిగా చేరాడు. ప్రియులారా, హృదయాంతరంగాన్ని ఎరిగినటువంటి దేవుడు, హృదయములో ఇటువంటి ఆలోచన ఉన్నటువంటి ఇస్కరియోతు యోధా నీ వద్ద శిష్యరికరం చేస్తాను, నీతో పాటుగా ఉంటానంటే యేసు ప్రభువారు కాదనలేదు. ఎందుకంటే ఆయన యోహాను సువార్త 6వ అధ్యాయము 44వ వచనంలో మీలో విశ్వసించిన వారు కొందరు ఉన్నారు, వారితో చెప్పాను, విశ్వసించని వారెవరు, తన్ను అప్పగింపబో వాడెవడు మొదటి నుండి యేసునకు తెలియను అని చెప్పబడుతుంది. ప్రియులారా, మొదటి నుంచి తెలుసున్నా కానీ యేసు ప్రభువారు శిష్యుడిగా ఇస్కరియోతు యోధాను అంగీకరించాడు. ఎందుకంటే ఎంతటి పాపినైనా చేర్చుకునేటువంటి గుణము మన ప్రభు దగ్గర ఉంది. తన బోధ వలన, తన యొక్క అనుగ్రహం వలన ఏదో ఇస్కరియోతు మారతాడనేటటువంటి అవకాశమును దేవుడు ఎన్నోసార్లు కలిగించినట్లుగా బైబిల్ గ్రంథంలో చూడవచ్చు. ప్రియులారా, మరి అలా చేర్చుకోబడినటువంటి యోధా ఇస్కరియోతు యేసు ప్రభు వారి ద్వారా జరుగుతున్నటువంటి అద్భుత కార్యాలను చూస్తున్నాడు. యేసు ప్రభు వారిని వెంబడిస్తున్నటువంటి జనసమూహాన్ని చూస్తున్నాడు. యేసు ప్రభు వారు యోధాకి పెత్తనాన్ని అప్పగించినట్లుగా మనం చూడవచ్చు. ఎందుకంటే యేసు ప్రభు వారి యొక్క కోశాధికారిగా మరి యోధా ఇస్కరియోతును నియమించినట్లుగా మనం చూడవచ్చు. ప్రియులారా, ఈ విధముగా జరుగుతున్నటువంటి క్రమంలో యేసు ప్రభు వారితో ఉంటున్నాడు, యేసు ప్రభు వారితో తిరుగుతున్నాడు, యేసు ప్రభు వారితో మరి ఆయన చేస్తున్నటువంటి అద్భుత కార్యాలన్నీ చూస్తూ ఉన్నాడు. యేసు ప్రభు బోధలన్నింటిని వింటున్నాడు. ఒకప్పుడు మరి 5,000 మంది మరి ప్రజలకు ఆయన రొట్టెలను పంచి ఇచ్చినప్పుడు ఇదే అదుననుకుని ఆయన రాజుగా చేయాలని చూస్తాడు ఈ యోధా ఇస్కరియోతు. చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 10 నుంచి 15 వచనాల వరకు చూసినట్లయితే ఇక్కడ 5,000 మందికి ఆహారం పెట్టినట్లుగా మనం చాలాసార్లు విని ఉన్నాం. ఆహారం పెట్టినట్లుగా మనం చూస్తాము. ఆ ఆహారం పెట్టినప్పుడు అక్కడ పురుషులు 5,000 మంది, స్త్రీలు ఒక 5,000 మంది, పురుషులు మాత్రమే లెక్కించబడ్డారు. పిల్లలు ఒక 2,000 మంది, దాదాపుగా 12,000 మంది జనసమూహము ఉన్నప్పుడు వారందరికీ భోజనాన్ని వడ్డించినప్పుడు ఇదే అదోని అనుకుని యేసు ప్రభు వారు రాజుగా ఉంటే మనకు ఇంకా విలువైనటువంటి మేళ్ళు జరుగుతాయి అని చెప్పి అక్కడ ఆయన రాజుగా చేయటానికి ఒక కిరీటమల్లి ఆయనకు పెట్టడానికి చూస్తాడు. అదే 15వ వచనములో యోహాను సువార్త 6వ అధ్యాయం 15వ వచనము, రాజుగా చేయుటకు వారు వచ్చి తను బలవంతంగా పట్టుకొని పోచున్నారని యేసేరికి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళిన. అక్కడ యేసు ప్రభు వారు యోధా ఇస్కరియోతు రాజుగా చేయబోతే మరి దాన్ని తిరస్కరిస్తాడు. ప్రియులారా, తిరస్కరించినప్పుడు మరి కొంత బాధపడ్డాడు. ఏంటా, రాజ్యాధికారం వచ్చేస్తుంది, రాజుగా ప్రకటించేసినట్లయితే మరి యోధా ప్రజలందరూ కూడా ఈయన వెనక ఉంటారు, మనం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడవచ్చు, ఈయన రాజుగా ఉంటే నేను కోశాధికారిగా ఉంటాను, ధనమంతా నేనే
నా చేతుల మీద జరుగుతుంది. శిష్యులకి ఏది అవసరం వచ్చినా నా దగ్గరికి వస్తారు, నేనే ఇవ్వాలి వారికి. అలాగే యేసు ప్రభు వారు రాజు అయితే ఆర్థిక శాఖ నాదే కదా, నా నుండే కదా వీరందరికీ నేను ఇవ్వాలి, ఎవరికి ఏమేమి ఇవ్వాలి అని చెప్పేసి వాంఛ కలిగినటువంటి అతని యొక్క కోరిక విఫలమైంది. కొంచెం బాధపడ్డాడు. అయినా కానీ అదే వచనాల్లో చెప్తాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 64వ వచనంలో చెప్తాడు. అప్పుడు కొంత బోధ చెప్తాడు. భోజనం పెట్టిన తర్వాత శిష్యులకు కొన్ని బోధనలు డబ్బుతోటి కాదు కానీ, ఈ ఆహారం గురించి కాదు కానీ, యహలోకమైన ఆహారం గురించి కాదు కానీ, పరలోక ఆహారం గురించి మీరు తపన పడండి అని వారికి బోధిస్తాడు. బోధించిన తర్వాత అక్కడ ఒక హెచ్చరిక చేస్తాడు. ఎందుకంటే యోధ హృదయములో ఉన్నటువంటి ఆలోచనను బట్టి ఒక హెచ్చరిక చేస్తాడు. మీలో విశ్వసించిన వారు కొందరు ఉన్నారని వారితో చెప్పాను. విశ్వసించిన వారెవరు, తనకు అప్పగింపబోడెవడం మొదటి నుండి ఆయనకు తెలియను. అలా చేసిన తర్వాత అందరిలో ఆ విధంగా అన్నాడు. కొంతమంది ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మరలా 12 మంది శిష్యులు ఉన్నారు. 12 మంది శిష్యులు ఉన్న తర్వాత ఆయన అదే దానిలో 66 అప్పటి నుంచి ఆయన శిష్యుల్లో అనేకులు వెనుదీసి మరి ఎన్నడూ ఆయన వెంబడింపలేదు. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగగా, సీమోను పేతురు, ప్రభువా ఎవరి యొద్దకు మేము వెళ్ళుదుము, నీవే నిత్యజీవ మాటలు గలవాడు, నీవే పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఉన్నామని ఆయనతో చెప్పారు. అందరిలోనూ ఒకసారి హెచ్చరించాడు. నన్ను అప్పగింపబోడు కొందరు విశ్వసించరని చెప్పాడు. అందరిలోనంటే గుంపులో గోవింద అన్నట్లుగా మరి తను భావించాడేమో అని అనుకుని ఈ 12 మంది శిష్యులను ఏర్పరచుకున్నాడు. 12 మందిలోనూ ఒకడు సాతాను అని చెప్పాడు. అప్పుడైనా ఇతనిలో మార్పు వస్తుందేమో, నన్నే అంటున్నాడు ప్రభు అని ఇతనిలో మార్పు వస్తుందేమోనని చూచాడు ప్రియులారా. కానీ ఇతను మనసు మారలేదు. అలా జరిగిన తర్వాత కూడా యేసు ప్రభు వారు ఒకసారి హెచ్చరించిన తర్వాత కూడా యేసు ప్రభు వారు కొంత ధనాన్ని, పెత్తనాన్ని ఇస్కరియోతు యోధాకి ఇచ్చిన తర్వాత కూడా అతనులో ఉన్నటువంటి ఆలోచన విధానం మారకపోయినా కానీ దేవుడు మరొక అవకాశం ఇస్తున్నాడు. ఎలా అంటే మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం నుంచి ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు వారికి అధికారం ఇచ్చెను. 4వ వచనము వారెవరెవరు ఆ 12 మంది అపోస్తలుల పేర్లు ఏమనగా, మొదట పేతురు, సీమోను. ఇలాగ చదువుకుంటూ వస్తే కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన యోధా, ఇస్కరియోతు యోధా, వీరందరికీ కూడా స్వస్థ వరాన్ని ఇచ్చాడు. అపవిత్రాత్మను పోగొట్టుకునే వరాన్ని ఇచ్చాడు. వాక్యాన్ని బోధించుకునే వరాన్ని ఇచ్చాడు. ఇస్కరియోతు యోధ చెడ్డవాడై తన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన్ను చేరదీశాడు. అతనిలో ఉన్నటువంటి ధనాపేక్షను బట్టి కొంత ధనాన్ని ఇచ్చాడు. అక్కడితోటి కాకుండా స్వస్థత వరాన్ని, బోధించే వరాన్ని ఇచ్చాడు. మారతాడేమోనండి. కానీ అతని యొక్క మనసులో మార్పు మాత్రము లేదని మనం చెప్పాలి. ప్రియులారా, ఇది జరిగిన తర్వాత ఇలా జరుగుతూ ఉంది. ఆయన హెచ్చరిస్తున్నాడు, అనేకమైన ఉపమానాలు చెప్తున్నాడు, వింటున్నాడు. కానీ అతనిలో ఉన్నటువంటి మనస్తత్వం మారలేదు. కానీ యేసు ప్రభువారు మరి పాస్కా పండుగకు యోహాను సువార్త 12వ అధ్యాయము మరి 1వ వచనం ముందు చూసినట్టు, కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బెతానియాకు పాస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసింది. యెరూషలేము దేవాలయంలో పాస్కా పండుగ మరి శనివారం అయితే, ఈయన శుక్రవారం నాడు బెతానియా గ్రామం వచ్చినట్లుగా మనం చూడవచ్చు. ఈ బెతానియా గ్రామంలో ఇక్కడ మరియా సీమోను అనేటువంటి కుష్ఠరోగి ఇంట, సీమోను ఇంట విందు జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ మరి ఆయన కాళ్ళు కడిగి అత్తరు పూస్తుంది ప్రియులార మరియా. చేస్తున్నట్టు క్రమంలో ఇతను అంటాడు, అప్పుడు మరియ మిక్కిలి విలువ గల
జటామాంసి అత్తరు ఒక సేనున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు అత్తరు వాసనతో నిండినను. ఆయన శిష్యుల్లో ఒకడు అనగా ఆయనను అప్పగింపనైన ఇస్కరియోతు యోధ, ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనను. వాడు ఎలాగూ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగగా ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడిన దొంగిలించు వచ్చిన కనుక అతడు అలాగూ చెప్పాను. ప్రియులారా, ఇక్కడ ఈ అభిషేకం చేస్తూ ఉన్నప్పుడు ఆ డబ్బును మాకు ఇవ్వచ్చు కదా అని యోధా ఇస్కరియోతు అన్నప్పుడు యేసు ప్రభు వారు గద్దెస్తాడు. ప్రియులారా, ఆ గద్దెంపుకు కొంత బాధపడి ఉండవచ్చు. ఎందుకంటే డబ్బు మీద విపరీతమైనటువంటి వ్యామోహంతో ఉన్నటువంటి వాడు ఈ యోధా ఇస్కరియోతు. అలా జరిగిన తర్వాత మరి యేసు ప్రభు వారు ప్రయాణమై శుక్రవారం బెతానియాలో ఈ అభిషేకం జరిగిన తర్వాత శనివారం విశ్రాంతి దినము కనుక అక్కడ ఉండి ఆదివారం యెరూషలేము దేవాలయమునకు వెళ్ళినట్లుగా మనం చూడవచ్చు. ప్రియులారా, అక్కడికి వెళుతున్నప్పుడు సమయంలో అక్కడ ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల యేసు ప్రభు వారు పరిచయం చేసినటువంటి మరి ఆ ప్రజలందరూ కూడా యెరూషలేము పట్టణం వచ్చి ఉన్నారు, దేవాలయం దగ్గరకు వచ్చి ఉన్నారు. యేసు ప్రభు వారు ఇక్కడికి వస్తున్నారని తెలిసి వారందరూ కూడా పురద్వారం దగ్గరకు వచ్చి యేసు ప్రభు వారిని ఊరేగింపుగా తీసుకువెళ్తున్నారు. గాడిదపై అయంతా కూడా మనం చాలాసార్లు విని ఉన్నాము. గాడిదపై యేసు ప్రభు వారు వస్తుంటే వారు ఒలీవ కొమ్మలు తీసి, ఖర్జూరపు మట్టలు తీసి దారి పొడుగున వేసి, వారి పై బట్టలు తీసి దారి పొడుగున వేసి దానిపై నడిపించుకుంటూ వెళుతూ యూదుల రాజా జయము, దావీదు రాజా జయము, దావీదు కుమారుడా జయము అని యేసు ప్రభు వారిని జయ జయ ధ్వానాలతో తీసుకువెళ్ళినప్పుడు యేసు ప్రభు వారు మరి ఆ పండుగ సమయములు అక్కడ ఉన్నటువంటి జనసమూహం అంతా కూడా యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు మరి ఈ యొక్క యోధ రెండవసారి యేసు ప్రభువును రాజుగా చేయటానికి కిరీటనల్లి ఆయనకు పెట్టబోతాడు. ఆయన తిరస్కరిస్తాడు. ముందుగా ఒకసారి ఆయన రాజుగా చేయబోతే 5,000 మందికి ఆహారం పెట్టినప్పుడు రాజుగా చేయబోతే తిరస్కరించాడు. ఇప్పుడు ఈ జనమంతా కూడా నువ్వే రాజు అని అంటున్నా కానీ ఈయన తిరస్కరించాడు ఏంటి అని యోధ ఆలోచనలో పడతాడు. ఎంతమంది వచ్చినా, ఎంతమంది జనసమూహం వచ్చినా, ఎంతమంది నువ్వు రాజు అని కేకలు వేస్తున్నా ఈయన రాజుగా నేను ఈ లోక రాజ్యాన్ని కాదు నేను కోరుకునేది అంటున్నాడంటే ఇతను రాజ్యకాంక్ష లేదు. ఇతని వల్ల యోధా రాజ్య స్థాపన జరగదు. ఇతని వల్ల నేను డబ్బు ఆదాయం చేసుకుందాం అనుకుంటే డబ్బును ప్రేమించొద్దని నిన్నగాక మొన్న బెతానియాలో నన్ను గద్దించాడు. ఇతనితో ఉంటే నేను అనుకున్నది సాధించలేను అని యోధ ఆలోచిస్తూ ఉంటాడు. యెరూషలేము దేవాలయంలో ప్రవేశించినటువంటి యేసు ప్రభు వారు అక్కడ ఉన్నటువంటి వ్యాపారులందరినీ వెళ్ళగొట్టి అక్కడ ఉన్న ప్రధాన అర్చకుల్ని, శాస్త్రుల్ని మీరు వ్యాపారాలు చేస్తున్నారు, దేవుని ఆలయాన్ని ఈ విధంగా చేస్తున్నారని వారందరినీ మందలించినప్పుడు వారందరూ యేసు ప్రభువును ఎలా చంపాలి, అయితే జనసమూహం అంతా కూడా ఆయన వెంబడబోతుంది, ఇప్పుడు పట్టుకుని ఆయన బంధిస్తే ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది అని ఆలోచన చేస్తూ వారు సందిగ్ధంలో పడిపోయారు. ప్రియులారా, పడి యేసు ప్రభు వారిని ఏ రీతికైనా చంపితేనే కానీ ఈ జనసమూహం ఆయన వెంబడిస్తూ మానదు. ఇందులోనూ రాజుగా వీరందరూ కూడా ఆయన్ని అభిషేకిస్తూ ఉన్నారు, ఆయన వెంబడిపోతూ ఉన్నారు. మనకు రాజ్యాధికారం పోతుంది, మనకున్న అధికారాలు పోతుంది, మన తప్పులందరినీ ఈయన ఎంచుతున్నాడు అన్నటువంటి ఉద్దేశం కలిగి వారు ఆయన చంపాలని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు యోధా మనసులో కూడా ఈయన రాజుగా ఉండడు, ఈయన ద్వారా నేను నెరవేర్చుకోవలసినది నెరవేర్చుకోలేను అని అనుకున్నటువంటి ఈ యోధ ప్రధాన అర్చకుల దగ్గరికి వెళ్ళి వారితో చేతులు కలుపుతాడు, వారితో బేరం తుడుచుకుంటాడు. ప్రియులారా, యేసు ప్రభు వారు మొదటిసారిగా 5,000 మందికి ఆహారం పెట్టినప్పుడు ఒక హెచ్చరిక చేశాడు, మీలో విశ్వసించిన వాడు కొందరున్నారని.
అలాగే 12 మంది శిష్యుల్లో ఉన్నప్పుడు మీలో ఒకడు సాతాను అన్నాడు, మారతాడేమోనని చెప్పి మారలేదు ప్రియులారా. అతని యొక్క రాజ్యాకాంక్ష కానీ అతని యొక్క ధనకాంక్ష కానీ పోలేదు ప్రియులారా. సరే, పాస్కా పండుగ, పాస్కా విధులు సిద్ధపరిచారు. పాస్కా సిద్ధపరిచిన తర్వాత యేసు ప్రభువారు అక్కడ పాస్కా పండుగను సిద్ధం చేసిన తర్వాత యేసు ప్రభువారు ఈ లోకం విడిచి నేను వెళ్ళాలని ఆయనకు తెలిసి ఉన్న తర్వాత వారు భోజనానికి కూర్చున్నప్పుడు శిష్యుల పాదాలు కడుగుతున్నాడు. 12 మంది పాదాలు కడుగుతూ ఉన్నాడు. కడుగుతూ ఉన్నప్పుడు ఇక్కడ యోధా ఇస్కరియోతు పాదాలను కూడా కడుగుతున్నాడు. యోహాను సువార్త 13వ అధ్యాయం. వారు భోజనము చేయుచుండగా ఆయన అప్పగింపవలనని సీమోను కుమారుడు ఇస్కరియోతు యోధా హృదయములో అపవాది ఇంతకుముందు ఆలోచన పుట్టించి ఉండరు కనుక తండ్రి తన చేతికి సమస్తము అప్పగించననియు తాను దేవుని యొద్దకు నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు వేసి ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల వేసి ఒక తువాలు తీసుకుని నడుమును కట్టుకొని అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకు తాను కట్టుకొని ఉన్న తువాలతో తుడుచుకుని మొదలుపెట్టాను. ఇక్కడ 12 మంది శిష్యుల పాదాలు కడిగి మరి ఈ యజమానుడై ఉన్నటువంటి వాడు, బోధకుడైన వాడు సేవా కార్యక్రమం ఏ విధంగా తన క్రింది వారిని గౌరవించాలి అనేదాన్ని వారికి నేర్పుతూ ఉన్నాడు. అప్పుడైనా యోధా మనస్సులో ఉన్నటువంటి దురుద్దేశము, అధికార వాంఛ, ధనవాంఛ పోతుందేమని ఆలోచించాడు. తర్వాత యేసు ప్రభువారు ఆ శిష్యులను కూర్చోబెట్టి చాలా ఉపమానాలు చెప్పాడు ప్రియులారా. చాలా ఉపమానాలు చెప్పి ద్రాక్ష తోట కౌలుదారులకు ఇవ్వటము, పెండ్లి కుమారుడు విందు, ఇటువంటి ఉపమానాలన్నీ చెప్తాడు. చెప్పి అప్పుడైనా యోధా మారతాడేమోనని చెప్పి ఒక మాట అంటాడు. యోహాను సువార్త 13వ అధ్యాయము 10 నుంచి. యేసు అతన్ని చూచి స్నానం చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుక్కొనక్కర్లేదు, అతడు కేవలము పవిత్రుడను. మీరును పవిత్రులు కానీ మీలో అందరూ పవిత్రులు కారనెను. తన్ను అప్పగించు వారిని ఎరిగి ఉండెను గనుక మీలో అందరూ పవిత్రులు కారనెను. అక్కడ కూడా మళ్ళీ రెండోసారి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మీలో అందరూ పవిత్రులు కారు. 12 మంది శిష్యులు ఉన్నారు, వారి పాదాలు కడిగి మీలో అందరూ పవిత్రులు కాదు అని చెప్తున్నాడు. ఆ తర్వాత మత్తయి సువార్త 20వ అధ్యాయం 21వ వచనంలో వారు భోజనము చేయుచుండగా శిష్యుల పాదాలు కడిగిన తర్వాత ఒక విషయం చెప్పాడు. మరలా వారు భోజనము చేయుచుండగా 21వ వచనం, వారు భోజనము చేయుచుండగా ఆయన మీలో ఒకడు నన్ను అప్పగించడానికి మీతో నిశ్చయముగా చెప్తున్నాను. అందుకు వారు బహుదుఃఖపడి ప్రతివాడును ప్రభువా నేనా అని ఆయన అడుగగా ఆయన నాతో కూడా పాత్రలో చేయి ముంచువాడే ఎవడో వాడే నన్ను అప్పగించేవాడు అని వారికి చెప్తాడు. చెప్పినప్పుడు ఆయనను 25వ వచనం, ఆయనను అప్పగించిన యోధా బోధకుడు నేనా అని అడుగగా ఆయన నీవు అన్నట్టే అని అన్నాడు. అందరూ దుఃఖపడుతున్నారు, నేనా అని. యోధా కూడా నేనా అన్నాడు, నీవన్నట్టే అన్నాడు. అప్పుడైనా ప్రభువా నేను ఇటువంటి ఆలోచన కలిగి ఉన్నాను, నా తప్పును మన్నించు అంటాడేమనుకున్నాను. కానీ నేనా అన్నాడు. కానీ యోధా యొక్క మనసులో పశ్చాత్తాపం కానీ అతనిలో మార్పు కానీ మరి రాలేదు ప్రియులారా. చివరకు వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇక్కడ క్రింది వచనంలో చూసినట్లయితే మనుష్య కుమారుని గూర్చి వ్రాయబడిన ప్రకారం ఆయన పోవుచున్నాడు, కానీ ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ, ఆ మనుష్యుడు పుట్టి ఉండని నెలలో వారికి మేలని చెప్తున్నాడు. ఇక్కడ చెప్పాడు, హెచ్చరిక చేశాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే మనుష్య కుమారుడు ఎవడి చేతనైతే ఆయన సిలువ వేసినోడిని క్షమించండి అన్నాడు.
పక్కలో బల్లెం పొడిచినోడిని క్షమించను అన్నాడు. ఇక్కడ యోధా ఇస్కరియోతు చెప్పాడు, తనతో పాటు ఉన్నాడు, తనతో పాటు తిరిగాడు, తనతో పాటు తిన్నాడు, తను పెత్తనాన్ని, డబ్బు పెత్తనాన్ని అప్పచెప్పాడు, స్వస్థ వరాలని ఇచ్చాడు, బోధించే శక్తినిచ్చాడు, ఆత్మనిచ్చాడు. అయినా అతనిలో మార్పు కలగలేదు, అతని ఆలోచన విధానంలో మార్పు కలగలేదు. బోధించాడు, ఎంతగానో బోధించాడు, మార్పు కలగలేదు. ఇప్పుడు ఏమంటున్నాడంటే, అతడు పుట్టి ఉండని ఎడల ఎంతో మేలు అంటున్నాడు. అలాగే యోహాను సువార్త 17వ అధ్యాయము 9వ వచనంలో, నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, ఈ లోకము కొరకు ప్రార్థన చేయడం లేదు, నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీవారైందన్న వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. నావన్నీయు నీవి, నావియు నాయందు నేను మహిమపరచేవాడు ఉన్నాను. నేనెక్కను లోకములో ఉండను కానీ వీరు లోకములో ఉన్నారు అని శిష్యుల గురించి ప్రార్థన చేస్తున్నాడు. 12వ వచనం, నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడుతీవి, నేను వారిని భద్రపరిచిన గనుక లేఖనము నెరవేరినట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవడనూ నశింపలేదు. యేసుప్రభు వారి శిష్యులు అప్పుడు పేతురు గారు అబద్ధమాడాడు, చాలామంది అవిశ్వాసంతో ఉన్నారు, ఎక్కడ వారు అక్కడ పారిపోయారు. కానీ ఇక్కడ అందరి గుణాలను ఎరిగి ఉన్నటువంటి ప్రభు ఏం చెప్తున్నాడంటే, అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అందరూ పర్వాలేదు, రక్షింపబడ్డారు, కానీ నాశన పుత్రుడని యోధాను గురించి అంటున్నాడు. అందుకని ఆ చివరి ప్రార్థన అయిన తర్వాత ఇతనును యోహాను సువార్త 13వ అధ్యాయము చెప్పాడు, బోధించాడు, హెచ్చరిక చేశాడు. అందుకు యేసు, యోహాను సువార్త 13వ అధ్యాయము 26, అందుకు యేసు, నేను ఒక మొక్క ముంచి ఎవరికి చెదనో వాడే అని చెప్పి ఆ మొక్క ముంచి సీమోను కుమారుడు ఇస్కరియోతు యోధాకి ఇచ్చాను. వాడు ఆ మొక్క పుచ్చుకొనే సాతాను వానిలో ప్రవేశించెను. యేసు, నీవు చేయనిది త్వరగా చేయమని వారితో చెప్పగా, ఆయన ఎందు నిమిత్తము అతనికి అలాగు చెప్పను, అది భోజనము కూర్చున్న వారిలో ఎవరికి తెలియలేదు. డబ్బు సంచి యోధుండను కనుక పండుగకు తమకు కావలసిన వాటిని కొనుమని అయినను, బీదలకేమైనా ఇమ్మని అయినను యేసు వానితో చెప్పినట్లు కొందరు అనుకోడు. వాడు ఆ మొక్క పుచ్చుకొని వెంటనే బయటకు వెళ్ళను. అప్పుడు రాత్రి వేళ యేసు ప్రభువారు చెప్పాడు, బోధించాడు, హెచ్చరించాడు, వదిలివేశాడు. నాశనమైపోవటానికి నాశనపుత్రుడుగాను, వాడు పుట్టకుండా ఉండటమే మేలనే విధంగాను దేవుడు శపిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దీనివలన యోధా అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 18వ వచనంలో ఉరి వేసుకుని తలకిందులుగా పడి పొట్ట పగిలి చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియుల, దీనిని బట్టి ప్రభువు నిన్ను నన్ను కూడా యోధాను చేర్చుకున్నట్టు, మనం పరిశుద్ధులు కాకపోయినా కానీ, మంచివారం కాకపోయినా కానీ, పాపాత్మరమైన కానీ మనకు కొన్ని వరాలను ఇస్తున్నాడు, కొన్ని అనుగ్రహాలను ఇస్తున్నాడు, తన దగ్గరకు చేర్చుకుంటున్నాడు. మనం మారతామేమో అనేటువంటి ఆశతో. యోధా మంచివాడని చేర్చుకోలేదు, మొదటి నుంచి అతని గుణం తెలుసు, కానీ మారతాడేమో అనేటువంటి అవకాశం ఇచ్చాడు. మార్పు లేదు. నాశనపుత్రుడుగాను, పుట్టకుండా ఉండటమే మేలు అని దావీదు చేత, యేసు ప్రభు చేత నాశనపుత్రుడు అనిపించుకునేటువంటి, అలాగే సాతాను అనిపించుకునేటువంటి విధముగా యోధా జీవితం ఉంది. నీ జీవితము, నా జీవితము అలా కాకుండా ఉండాలంటే యేసు ప్రభు వారు మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మనం మార్పు చెందుగా వారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కనుక అటు విధంగా జీవించుదాం. దేవుడి కొద్ది మాటలు దీవించిన గాక. అందరికీ వందనాలు.